ఓ పక్షికి మనకి తేడా ఉందా? ఒక ప్రాకెడి పురుగు సర్పానికి మనకు తేడా ఉందా? ఓ జంతువుకి మనకు తేడా ఉందా? ఓ చేపకి మనకు తేడా ఉందా? లేదు. అదంతా మనం అంత, ఎందుకంటే ఆటికి ఆలోచన లేదు. అవి వివేచించుకో. మనుషులై పుట్టి కూడా తమ జన్మ పరమార్థాన్ని గుర్తుపట్టకపోతే వాటికి మనిషికి తేడా ఉండదు. అందుకే వివేచన జ్ఞానం కలిగిన ప్రతి మనిషి, చెల్లే, వివేచన జ్ఞానం కలిగిన ప్రతి మనుష్యుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంతమంది వ్యక్తులు ఉండగా, ఇంతమంది మనుషులు ఉండగా నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు? అందరూ యోచించాలి, అందరూ ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాళ్ళ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు దేవుడు. అందుకు చెప్తున్నాను ఈ మాట. అన్నీ ఇచ్చి చూస్తాడు, ఉన్నవన్నీ తీసి కూడా చూస్తాడు. అన్నీ ఇచ్చినప్పుడు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం కాదు. అన్నీ పోయినప్పుడు కూడా హల్లెలూయా స్తోత్రాల్లో మార్పు రాకూడదు. ఒకటే చెప్పు, యేసయ్యా నువ్వు ఇచ్చే వీటిని బట్టి కాదు నిన్ను నమ్మింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు చూడు. ఇంకేమి ఇయ్యాలయ్యా? నీ ప్రాణమే ఇచ్చివే, ఇంకేమి ఇయ్యాలి? చాలదా నీ ప్రాణం ఇచ్చావు నా కోసం, నాకు బదులు. కాబట్టి ఇక ఏమున్నా లేకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, కీడైనా ఏదైనా నిన్ను వదిలే ప్రసక్తి లేదు అనే తీర్మానం నువ్వు గట్టిగా కానీ కలిగి ఉంటే దాదాపు అగ్ని పరీక్షలో కూడా అవసరం ఉండదు అనుకుంటున్నాను నేను.